పాఠశాల వార్తావాహిని సెప్టెంబర్ 4, 2024 బుధవారంకు స్వాగతం. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం, లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినందున జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్కు ఒక చైర్మన్, 3 సభ్యులను త్వరలో నియమించనున్నారు. రైతుల స్థితిగతులను, ఆదాయాన్ని మెరుగుపరచడానికి 14,235 కోట్ల రూపాయలతో 7 కొత్త పథకాలను అమలు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లను పలు రాష్ట్రాలలో బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. చట్టాలను ఖచ్చితంగా పాటించాలని, దీనిపై త్వరలో మార్గదర్శకాలను జారీ చేస్తామని తెలిపింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో సహా పలు డిమాండ్లతో ఢిల్లీ సరిహద్దుల్లో నిరవధిక నిరసనను కొనసాగిస్తున్న రైతుల సమస్యల పరిష్కారానికి సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. 23వ లా కమిషన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. 3 ఏళ్ల పాటు కొనసాగే ఈ కమిషన్లో సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి చైర్మన్గా, 4 ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. క్రీడా వార్తలు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరుగుతున్న పారాలింపిక్స్లో ఇండియా ఇప్పటివరకు 3 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్య పతకాలతో మొత్తం 20 పతకాలు సాధించి 19వ స్థానంలో కొనసాగుతుంది. నేటి మంచి మాట. చెడు చేస్తున్న వారికన్నా ఆ చెడును చూస్తూ మౌనంగా ఉండే వారి వల్లనే సమాజానికి ప్రమాదం ఎక్కువ. మరోసారి, చెడు చేస్తున్న వారికన్నా ఆ చెడును చూస్తూ మౌనంగా ఉండే వారి వల్లనే సమాజానికి ప్రమాదం ఎక్కువ. నిన్నటి జీకే ప్రశ్న జవాబు. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఏ దేశంలో కలదు? సరైన సమాధానం కంబోడియాలోని అంకోర్ వాట్ దేవాలయం. నేటి జీకే ప్రశ్న అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ కలదు? మరోసారి, అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ కలదు? ధన్యవాదాలు.